నానా బిగ్ బాసా ఇవాళ కామెడీ ఏంటంటే మన ఏమిటది నామినేషన్ వేసుకున్నప్పుడు ఈ క్యాండిడేట్ రాము అన్న అతను వచ్చి నేను సుమన్ శెట్టి గారిని వేసేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకనంటే ఆయన కొంచెం గేమ్ అది సరిగ్గా ఆడలేరేమో, కొంచెం ఏజ్లో ఉన్నారు కదా అంట. ఏజ్లో ఉన్నారు, గేమ్లు అవి సరిగ్గా ఈక్వల్గా ఆడలేరేమో అనుకుంటూ ఆ ఇచ్చిన ప్లేట్ను వెరక్కొట్టయిపోయాడు ఆయన కామెడీగాన. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, క్యాండిడేట్కి రూల్స్ అర్థం కాలేదు రాము గారికి. అప్పుడు సుమన్ శెట్టి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, బాబు ఆగనైనా నువ్వు దీన్ని తీసుకెళ్ళి వేరే ఎవరికైనా ఇస్తే వాళ్ళు నీ అభిప్రాయంతో ఏకీభవిస్తేనే ఇది వర్త్, లేకపోతే అవ్వదు అనుకుంటూ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి కన్క్లూజన్ ఏమిటి, ఎవడికి అర్థం కాలేదు రూల్స్, ఎవడు గేమ్లో సరిగ్గా ఆడలేకపోయాడు. ఇప్పుడు మనకి నామినేషన్ కూడా ఒక గేమే కదా. సో అందుకని నాకు అర్థమైంది ఏంటంటే, మనిషి చూసి 2 రోజుల్లోనే అలాగా ఆయన ఏజ్డ్ అండి చాలా మాటలు వదిలేశారు ఇవాళ చాలామంది. ఏమిటి భరణి గారు మిడిల్ ఏజ్డ్ కదండి, అలాగే జబర్దస్త్ ఆయన ఇమాన్యుయల్ ఫ్యాటీ అండి అనుకుని ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఇంత బాడీ షేమింగ్గా అంటే మీరు ఫిక్స్ అయిపోయారా, మీరు ఏదైనా అనుకోండి మేము ఏం మాట్లాడడం, బాడీ షేమింగ్ ఏదైనా ఓకే మాకేం పర్వాలేదు అనుకుంటే అంటే వాళ్ళు కూడా అంత ఫీల్ అవ్వట్లేదు. నువ్వు ఫ్యాటీ నువ్వు లేజీ అనుకో అంట. ఏమిటి అసలు ఈ కాంప్రమైజ్ ఏమిటి నాకు అర్థం కావట్లేదా ఏమన్నా కూడా. కానీ అంతే అస్సలు ఇంక ఇంట్రెస్ట్ అంటే వస్తుందేమో చూద్దాం, హోప్స్ ఉన్నాయి నాకు, ఇంకాను హోప్స్ పెట్టుకుంటాను నేను. ఆల్ ద వెరీ బెస్ట్. పడుకో, అయిపోయింది ఎపిసోడ్, దుప్పడేసుకుని పడుకున్నాను. బాయ్.